ఇంకా మనం గుమ్మిలి చూసాం కదండి, ఇంకా అది దాటుకొని ఇంకో దర్వాజలోకి అడుగు పెడుతున్నామండి ఇప్పుడు. ఇంకా ఇక్కడ ఇట్లా ఎవరైనా వస్తే మాట్లాడుకోవడానికి, అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఇలా ఉంటుందండి. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. ఇంకా అదొకటి స్టోర్ రూమ్ లాగా ఇత్తనాలే అవి. ఒకటి మా ఆడపడుచు వాళ్ళ బెడ్రూమ్ అండి. ఇంకా ఇదైతే కంప్యూటర్ వాచ్, చాలా రోజుల నుండి చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా మనం అరుగు మీద చెల్లిటి పక్కకు పోతే ఇది స్టోర్ రూమ్, మన సాయిమాన్ అని అంటారు. ఇక్కడ వంటలు అవి ఇవన్నీ వేసుకుంటూ, పిండి వంటలు అవి ఇవి వర్షం పడ్డా కానీ ఏం కాదు. ఇంకా ఎల్లిపాయలు చూసారా అండి, అవి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. మళ్ళీ విత్తనాల్లాగా కూడా పనిచేస్తాయి అట్లా కట్టి ఉంచుకుంటే. ఇంకా వీళ్ళైతే అటు బెడ్రూమ్ వైపు పోతున్నారండి. ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఇట్లా పక్కన చెట్ల కోసం అయితే ఖాళీ ప్లేస్ చూడండి ఎంత ఉందో, ఎన్ని చెట్లు ఉన్నాయో. చక్కగా వాళ్ళు కూరగాయలు అన్నీ అందులోనే పండించుకుంటారండి. మనకైతే సిటీలలో అంత ప్లేస్ ఉంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లే కట్టేస్తాము. ఇంకా ఈ అరగంచులు చూడండి, ఊరికే చూపిస్తున్నాను అనుకోకుండా, ఇక పైన అట్లా ఓపెన్ ఉంటుందండి. అది మూల భవంతి ఇల్లుకు పైన ఓపెన్ ఉంటుంది, వర్షపు నీళ్ళు అవి పోవడానికి అని చెప్పి. ఇంకా ఇది సైడ్ ప్లేస్ అండి, మెట్ల దగ్గర ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటుంది మెట్ల దిక్కు పక్కకి. ఇంకా ఈ కిచెన్ ఇదంతా మనం ఇల్లు అయితే చూసినాం ఇంతకు ముందే. కిచెన్ నుండి బయటకు వస్తే వరండా, ఇది కూడా చూపించినాం మీకు ఇంతకు ముందే. కాకపోతే మళ్ళీ ఒకసారి అట్లా చూపిస్తున్నా. ముందు ప్లేస్ ఇది, సైడ్కి ఇది, ఆ పక్కన ఇటు ఇది బంగ్లాకి ఎంట్రెన్స్ అన్నట్టు. మనం ఇంతకు ముందు చూసింది గోనింటికి ఎంట్రెన్స్, ఇది బంగ్లాకి ఎంట్రెన్స్ అండి. రెండు వైపులా తోవలు ఉంటాయి. ఇది చేద బావి అండి, మంచినీళ్ళ బావి. ఈ మంచినీళ్ళ బావి కూడా ఇప్పటి వాళ్ళకైతే తెలియదండి, బోర్లు తప్ప. ఇంకా ఇటు సైడ్ పోతే పశువుల పాక ఉంటుందండి. ఇంకా ఇప్పుడు మా ఆడపడుచు వాళ్ళు ఆ పశువుల పాకనే సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. ఇంకా కోతుల బెడద ఎక్కువగా ఉందని వ్రతం పీట అయితే తీసేస్తున్నారండి ఇంకా తొందరగానే. ఆ గొడ్ల పాక కొత్తగా వేశారండి. ఈ వంశం వాళ్ళండి, తాత అమ్మ వాళ్ళ తర్వాత వీళ్ళు, వీళ్ళ తర్వాత మా ఆడపడుచు వాళ్ళు, తర్వాత ఈ ఇంటి కృష్ణయ్యలు, అల్లరి కృష్ణయ్యలు వీళ్ళేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చిన్నారి వీడియో తీసి పెట్టమ్మా అంటే నేను తీసి పెడతాను పెద్దమ్మ అని ఇల్లంతా గిరగిరా తిరిగి చకచకా తీసి పెట్టిందండి. థ్యాంక్స్ రా చిన్నారి, బంగారం, లవ్ యూ.